హజ్ కమిటీపై సాక్షి పత్రిక అబద్ధపు ప్రచారం చేస్తోందని ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు షరీఫ్ అన్నారు. హజ్ కమిటీ పవిత్రతను దెబ్బతీసేలా అసత్య కథనాలు ప్రచురించడం నీచమని దుయ్యబట్టారు. ముస్లింల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు. ఎవరైతే హజ్ ఎడల పవిత్ర భావంతో కలిగి ఉన్నారో అటువంటి వారితో కమిటీని నియమించింది ఈ ప్రభుత్వం. కొందరు స్థానిక సంస్థలలో ఎన్నికైన వారు వారి పదవీ కాలం ఇద్దరిది ముగిసింది. అప్పుడే ఏదో కొంపలు అంటుకున్నట్టు హజ్ కమిటీ పవిత్రత పోయినట్టు దాన్ని భూతద్దాలో చూపెడుతూ టెక్నికల్గా ఉండే అంశాన్ని మరి రాజకీయంతో ముడిపెట్టి దాని ద్వారా లబ్ధి పొందాలనే చిన్న విషయాన్ని పెద్ద విషయంగా సాక్షి దినపత్రికలో ప్రచురించి ముస్లిం మనోభావాల్ని తమ వైపు తిప్పుకోవాలి, ఎన్డీఏ ప్రభుత్వం ఎడల చెడ్డ పేరు తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో అది రాసిన వార్త తప్ప మరొకటి కాదు.